హోదా ఇస్తారని మోసం చేసిన వ్యక్తి ప్రధాని మోడీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. విజయవాడలో జరిగిన బహిరంగ సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి ప్రసంగించిన పవన్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. చాయ్వాలా ప్రధాని కాగా లేనిది ఓ పోస్టల్ క్లర్క్ కూతురు ప్రధాని కాలేరా అని ప్రశ్నించారు. బెహన్జీ మాయావతి ఖచ్చితంగా ప్రధాని అవుతారని అందుకు కృషి చేస్తామని శపథం చేశారు పవన్ కళ్యాణ్. 2014లో మోదీ గారితో వెళ్తున్నప్పుడు హైదరాబాద్లో ఉందో ఆయన చెప్పారు, చాలా అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ఏ తప్పులైతే చేస్తుందో ఆ తప్పులు మేము చెయ్యం. ఆయన అన్నది లాల్ బహదూర్ స్టేడియంలో నాకు ఇంకా గుర్తున్నాయి ఆ మాటలు. भारतीय जनता पार्टी आने के बाद दोनों हाथों में लड्डू मिल जाएगा. लड्डू मिला लेकिन स्टील लड्डू मिला हाथों में. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మన చేతుల్లో. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కేవలం టాక్సేషన్ బెనిఫిట్స్ ఎన్ని కాకుండా మా ఆత్మగౌరవ నినాదం. మమ్మల్ని దెబ్బ కొట్టారు, మమ్మల్ని చీ కొట్టారు, దశాబ్దం మమ్మల్ని తిట్టారు అందరూ. వాటికి అవమానంగా మీరు మినిమం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం అలాంటి ఇద్దరు మోసం చేస్తే కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున మన ఆత్మగౌరవానికి నిలబెట్టిన మా బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ ఇందాక we are rallying behind her. We want to make sure, we will make sure Behenji Mayawati is going to be the Prime Minister of our Bharat. ఒక చాయ్ వాలా, ఒక చౌకీదార్ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు ఒక పోస్టల్ క్లర్క్ కూతురు గూండాల మధ్యలో పోరాటం చేసి అరాచకమైన పొలిటికల్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో ఆర్డర్ తీసుకొచ్చి అభివృద్ధి తీసుకొచ్చి అలాంటి వారి దేశానికి ప్రధానమంత్రి కాకపోతే ఇంకెవరికి అర్హత ఉంది? Bifurcation of Andhra Pradesh happened on only one slogan. Telangana leaders said, a Dalit will is going to be the Chief Minister of Telangana. But they went back on their word. Entire youth rallied behind Telangana leaders on that one condition. And somehow, for certain reasons, they went back. వాళ్ళు మాటలు వెనక్కి తీసేస్తున్నారు, వెనక్కి ఇవ్వలేదు, మాట నిలబెట్టుకోలేదు. వాళ్ళని మాట నిలబెట్టుకోలేదేమో కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, మా నాయకురాలు, మా బెహన్జీ, మా మాతృమూర్తిని, ఆవిడని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నాం. తెలంగాణ నాయకులు చేయలేకపోయారేమో కానీ తెలుగు వాళ్ళు అందరం కలిసి బెహన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా మేము చూడాలి. దానికోసం తెలంగాణ నాయకుల మాటలు మార్చకుండా మేము వెనక నిలబడతాం. ఆవిడని వీధికో గుండా ఉండే ప్రాంతం, ప్రతి ప్రాంతాన్ని ఒక బందిపోటు లేదంటే ఒక బలమైన మాఫియా వాళ్ళు ఉండే ఒక వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా పెట్టారంటే మన టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజున అరాచకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయలేకపోతున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు పోలీసులను చొక్కా పట్టుకొని అధికారులు కొడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఏం చేయలేకపోతారు. కానీ మాయావతి గారి గొప్పతనం, తన సొంత ఎమ్మెల్యేలను కూడా తప్పు చేసే రోడ్ల మీద నడిపించి చేతులకు బేడి చేసి నడిపించిన మహానుభావురాలు.